పేరు దిలీప్ కుమార్, మా నాన్న లాజరు, మా అమ్మ మోక్షమేరండి. మాది సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల్ అల్రాజ్పేట గ్రామం. మాకు ఇటికాల గ్రామ శివారులో సర్వే నెంబర్ 99 అండి. ఇది సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 18 గుంటల భూమి ఉందండి. ఇది 3 ఎకరాల 18 గుంటల భూమి. ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, పహనీలు, మోకా పంచనామా, పాత పాస్బుక్, కొత్త పాస్బుక్, సర్వే రిపోర్టు, పహనీలు, సర్వే హద్దులు, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అయితే మా గ్రామానికి సంబంధించిన ఆయన పేరు చిన్నబత్తిని గ్రేగోరీ షౌరీలు రోమన్. వీళ్ళు నలుగురు కలిపి మా మీద ఆరోగ్య వీళ్ళు నలుగురు కలిపి మా మీద కేసు వేసిరండి. కేసు ఏమని వేసిరంటే, ఈ కొత్త పాస్బుక్ వచ్చిన తర్వాత ధరణిలో ఎగరగొట్టేసి మా దెక్కించుకొని మా మీద కేసు వేసిరండి. ఇదే సర్వే నెంబర్లో వాళ్ళకి భూమి అక్కడ ఉందండి. దక్షిణం బాజు వాళ్ళు ఉన్నారండి, ఉత్తరం బాజుకు మేము ఉన్నామండి. అయితే ఇదే సర్వే నెంబర్లో అక్కడ 4 ఎకరాల 30 గుంటలు వాళ్ళు ఉన్నారు, 3/18లో మేము ఉన్నామండి. సో హద్దులు తప్పు రాసి కోర్టుకు తప్పుగా ప్రవేశపెట్టి ఈ విధంగా మా హద్దులు రాసిందండి. మా హద్దులు వచ్చేసి ఇది 3 ఎకరాల 18 గుంటల హద్దులండి. తూర్పు చిన్నబత్తిని జయరాజు, పడమర ఎర్రవెల్లి రోడ్డు, దక్షిణం చిన్నబత్తిని రుబేతు, ఉత్తరం అల్రాజ్పేట. ఇది 3 ఎకరాల 18 గుంటలండి ఈ హద్దులు. ఆయన హద్దులు వచ్చేసి అక్కడ ఉందండి, అడ్వేట్ వాళ్ళ భూమి అక్కడ ఉంది. సో ఈ విధంగా కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తూ దాదాపు ఇది 70 ఏళ్ళ నుంచి మోక మీద ఉండి చేసుకుంటూ ఉంటున్న భూమి. దాదాపు 70 మా నాన్నకి ఎంత అండి ఏజ్ ఇప్పుడు 62 సంవత్సరాలండి. మొత్తం 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతుంది. కోర్టుకి ఏమని అంటాడు, నేను పొజిషన్లో ఉన్నా అంటాడు. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద పొజిషన్, మాకు ఆల్రెడీ మోక పంచనామా సర్టిఫికేట్ కూడా ఉందండి. సో మిస్టేక్ ఏడా జరిగిందని చెప్పేసి చూసుకుంటే మాకు ప్రొటెక్షన్ వచ్చింది. ప్రొటెక్షన్ దేనికి ఇచ్చారు? మీ భూమికి ఇచ్చారు ప్రొటెక్షన్. మీ భూమిలోకి మేము రావద్దని ఇచ్చారు. వాళ్ళ భూమిలోకి మేము ఎప్పుడూ పోలేదండి. వాళ్ళ భూమి అక్కడ ఉంది, మా భూమి ఇక్కడ ఉంది. మీరు హద్దులతో సహా ఉందండి. దయచేసి ఈ విషయాన్ని సీఎం గారి దగ్గరికి, సిద్దిపేట కలెక్టర్ గారి దగ్గరికి దాకా తీసుకుపోయి మాకు న్యాయం చేయాల్సిందిగా మా మనవి.